Hmm. So given two numbers k and s, determine how many different values x, y, and z such that 0 less than x, y, z less than or equal to k and x plus y plus z equal to s. Given input is k and s and constants are 0 less than k less than or equal to 3, 1, 0 less than s less than 3k. సో బేసిక్గా మనకు అడిగిన కాన్స్టెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇన్పుట్ ఏమిస్తున్నాడు? కే ఎస్ ఇన్పుట్ ఇస్తాడు. అండ్ కే వాల్యూ వచ్చేసరికి 0 to 3000. అండ్ ఈ రేంజ్ సేమ్ దేనికి ఉంటుంది? ఎక్స్కి, వైకి, జెడ్కి ఉంటుంది. సో గివెన్ దట్ 0 less than or equal to x less than or equal to k, 0 less than or equal to y less than or equal to k implies equation 1, equation 2, 1 plus 2. So 0 less than or equal to x plus y less than or equal to 2k. మన దగ్గర ఇంకా వేరే ఈక్వేషన్లే ఉన్నాయి. 0 less than or equal to just less than or equal to 3k. ఇంకోటి 0 less than or equal to z less than or equal to k. ఇది 3, 4 అనుకోము. ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. ఓకే, 3 minus 4. That implies 0 less than or equal to x minus z less than or equal to 3k minus k 2k. ఓకేనా? సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈక్వేషన్ 6 అనుకుందాం. దట్ implies 5 కి 6 కి రేంజెస్ సేమ్. 5 equal to 6. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎస్ మైనస్ జెడ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు ఎస్ మైనస్ జెడ్ అని ఫిక్స్ చేసుకోవడానికి ఎస్ మైనస్ జెడ్ ఈక్వల్ టు సమ్ సి అని తీసుకోండి. దీన్ని సమ్ ఈక్వేషన్ 7 వేస్తాం. సో దట్ ఇంప్లీస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సి. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? 0 less than or equal to s less than or equal to 3k. సో దట్ ఇంప్లీస్ మన దగ్గర ఇంకా ఏముంది? 0 less than or equal to s minus z less than or equal to 2k. That implies 0 less than or equal to c less than or equal to 2k. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ సి వాల్యూస్ ఎక్కడెక్కడ ఇప్పుడు సి వాల్యూ ఉందనుకో. ఇప్పుడు మనకి సి వాల్యూ 0 to 2k ఉంటుంది. సో కాబట్టి దీని ప్రాబబుల్ వాల్యూస్ ఏమి ఉండొచ్చు? 0 గ్రేటర్, ఐ మీన్ 0 less than k less than c less than 2k ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? ఇది ఒక ప్రాబబిలిటీ. ఇంకోటి వచ్చేసరికి 0 less than c less than k less than 2k. ఇది ఇంకో ప్రాబబిలిటీ మనకి. అర్థమైందా? అంటే ఇప్పుడు సి వాల్యూ 0 to k మధ్యలో ఉండిద్ది. అది k కంటే తక్కువ ఉండొచ్చు, k కంటే ఎక్కువ ఉండొచ్చు. బట్ దాని మాక్సిమం వాల్యూ 2k. అర్థమైందా? అక్కడి నుంచి అక్కడి వరకు ఇటరేట్ చేసుకుంటాం. మాక్సిమం ఆఫ్ 0, s minus 2k. ఎస్ మైనస్ 2kనే ఎందుకంటే ఇప్పుడు నీకు ఎస్ వాల్యూ అప్ టు 3k వరకు ఉండొచ్చు. ఎస్ వాల్యూ 3k వరకు ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ k ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకో, ఎస్ వాల్యూ నీకు 8 వరకు ఉండొచ్చు. ఐ మీన్ అదే 6 వరకు. సో ఎస్ వాల్యూ 6 వరకు ఉండొచ్చు. బట్ ఎస్ నీకు నువ్వు ఎస్ 5 తీసుకున్నావు అనుకో, ఎస్ మైనస్ 2k 4 ఈక్వల్ టు 0 వస్తుంది. 5 ఎస్ వాల్యూ 5 తీసుకుంటే 5 మైనస్ 2 1 వస్తుంది. సో మాక్సిమం ఆఫ్ 0, s minus 2k మనం తీసుకునే రేంజ్.
స్టార్టింగ్ ఇండెక్స్. స్టార్టింగ్ ఇండెక్స్. అంటే ఇప్పుడు మనం ప్రతిసారి 0 అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 0-2 రా మన రేంజ్. సో, ఇప్పుడు మనం ఎక్స్‌కి, వైకి, జెడ్‌కి వాల్యూస్ తీసుకోవాలి. అవి 0-k మధ్యలో ఉంటాయి రేంజ్. సో, ఇప్పుడు మీకు ఫైనల్‌గా మీకు x+y+z ఏం కనిపెట్టాలి? x+y+z కనపెడతాం. సో, అప్పుడు నీకు మాక్సిమం ఎంతుంటది? అంటే ఇప్పుడు k సమ్ 1 తీసుకొని s 1 తీసుకున్నామనుకో. 0, 0, 1 కదా! 1, 0, 0, 0, 1, 1, 0. అంటే నీకు ఎక్స్‌కి, వైకి మాక్సిమం వాల్యూస్ ఎక్కడి వరకు ఉండొచ్చు? ఎయిదర్ k, sలో ఏది మినిమమ్ అయితే అక్కడి వరకు ఉండొచ్చు. అర్థమైందా? సో, ఇప్పుడు నువ్వు తీసుకునే వాల్యూస్ ఎంతుంటావు? స్టార్టింగ్ ఏమో 0-s-2k నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ మినిమమ్ ఆఫ్ k, s తీసుకుంది. అర్థమైందా? ఇది స్టార్టింగ్ ఇండెక్స్. సో, అంటే నువ్వు 0 నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, s-2k ఎక్కడి నుంచి ఉందో అక్కడి వరకు అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి k, sలో మినిమమ్ ఏదైతే అది తీసుకోవచ్చు. అంటే నీకు k వాల్యూ ఇప్పుడు k ఈక్వల్ టు 10 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. నీకు S వాల్యూ 0-3k కదా! సో, S5 కూడా ఉండొచ్చు. అప్పుడు నువ్వు 1-5 వాల్యూస్ చేస్తే సరిపోద్ది. 1-k చూడక్కర్లేదు. ఇక్కడ నీకు ఇదిగో k వాల్యూ 9 ఇచ్చాడు. S వాల్యూ 4 ఇచ్చాడు ఇక్కడ. నీకు తెలిసిందేంటి? S రేంజ్ 0-3k. అంటే ఇప్పుడు అక్కడ 9 ఇచ్చాడు. k వాల్యూ 9 ఇచ్చాడు. అంటే S రేంజ్ ఏముంటది? S ఈక్వల్ టు 0-27. బట్ ఆడ మనకు ఆల్రెడీ ఇచ్చిన S వాల్యూ ఎంత 4 ఇచ్చాడు. సో, ఇప్పుడు S-2కి ఎంత అయ్యిద్ది వాల్యూ? 4 - 18. ఇప్పుడు ఎంతొస్తది? -14 వస్తది. 0, -14లో మాక్సిమం వాల్యూ ఏంటి? సో, 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఇండెక్సింగ్. అర్థమైందా? ఆ తర్వాత మినిమమ్ ఆఫ్ k, s ఏంటి? అంటే ఇప్పుడు ఇక్కడ k ఎంత 9 ఇచ్చాడు. S 4 ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు 9 వరకు చూడాల్సిన అవసరం లేదు. 4 సో, ఫస్ట్ మనం ఇండెక్స్ రేంజ్ డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఇండెక్స్ రేంజ్ మాక్సిమం ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి మాక్సిమం ఆఫ్ 0, s-2k. ఇదెందుకు తీసుకున్నాడో ఇప్పుడు అర్థమైందా నీకు? ఎండింగ్ ఇండెక్స్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ k, s. ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం మనం ఆల్రెడీ ఇక్కడ 2 కండిషన్‌లు తీసుకున్నాం. ఏది కేకి, సికి వాల్యూస్ అలా ఉండొచ్చని చెప్పి. సి అంటే s-z. ఆ! సో, ఇప్పుడు హ్మ్. సరే. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు నీకు కే వాల్యూ, ఎస్ వాల్యూ తీసుకున్నాం. మనకు తెలిసిన కండిషన్ ఏంటి? 0 అంటే ఇప్పుడు ఎస్ వాల్యూ 0-3k మధ్యలో ఉంటది. ఎస్ 0 టు ఎస్ వాల్యూ వచ్చేసరికి 0-3k కదా! ఆ! సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? S-Zకి వాల్యూస్ తీసుకున్నాం. S-Zకి రేంజ్‌లెంత? 0-2k. ఆ! సో, 0-2k తీసుకున్నప్పుడు నీకప్పుడు ఎస్‌కి ఎంత తగ్గిపోతది రేంజ్? 2k తగ్గిద్ది ఎస్‌కి రేంజ్. అంటే నార్మల్ k తగ్గిపోద్ది. నీకు ఫైనల్ రేంజ్ 2k తగ్గిద్ది. S-2k చేస్తే నీకు దేని రేంజ్ వచ్చిద్ది?
జెడ్ రేంజ్ వస్తది. ఆ! సో, మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే జెడ్ వాల్యూ ఫిక్స్ చేసేస్తున్నాం ఫస్ట్. జెడ్ వాల్యూ ఫిక్స్ చేసుకొని ఎక్స్‌వి, వైవి వాల్యూస్ మనం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. అర్థమైందా? సో, ఇప్పుడు జెడ్‌కి రేంజ్ కనిపెట్టడం కోసం ఇది చేస్తున్నాం అన్నమాట. S-2కి. యెస్. సో, S-2కి అనే ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు నీకు మాక్సిమం ఆఫ్ 0, S-2కే. నీకు కండిషన్‌లు 2 కండిషన్‌లు ఇందాక చెప్పా. S వాల్యూ 0-3K మధ్యలో ఉంటది కాబట్టి, నీకు K లెస్ థాన్ S అవ్వచ్చు. లేదంటే K గ్రేటర్ థాన్ S కూడా అవ్వచ్చు. K గ్రేటర్ థాన్ S అయినప్పుడు నువ్వు 0-K ఇటరేట్ చేసావనుకో, ఫర్ లూప్‌లో 0-K ఇటరేట్ చేసుకోవచ్చు. Z వాల్యూ మనకి 0-K రేంజ్ అని చెప్పి నువ్వు 0-K ఇటరేట్ చేసుకుంటావు. బట్ అది చేస్తున్నప్పుడు S వాల్యూ దాటిపోతుంది. Z వాల్యూ. మనకది అవసరం లేదు. మనకి అక్కడి వరకు అవసరం లేదు. కాబట్టి మాక్సిమం ఆఫ్ S-2K తీసుకుంటాం. మినిమమ్ ఆఫ్ S తీసుకుంటాం. ఇక్కడి వరకు అర్థమైంది కదా! స్టార్టింగ్, ఎండింగ్ లూప్‌లో. ఆ! సో, ఇప్పుడు నెక్స్ట్ లోపల ఇప్పుడు ఆన్సర్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. అంటే టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ కాంబినేషన్స్. సో, ఇక్కడ మనకేం తెలుసు X+Y ఈక్వల్ టు C కదా! X+Y ఈక్వల్ టు C అంటే ఇప్పుడు మనకి C అంటే S-Z. యాహ్! సో, ఇప్పుడు మనకి K వాల్యూ ఇచ్చాడు. S వాల్యూ ఇచ్చాడు. ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. 9, 4 ఉంది కదా! 9, 4 తీసుకుందాం టెస్ట్ కేస్. K9, S4 ఇచ్చాడు. అంటే S-Z ఎంత అయింది? 0-K తీసుకుంటాం. 0-S-2K రేంజ్‌లో ఆహ్, సో, ఇప్పుడు మనం ఇటరేట్ చేసుకున్న రేంజ్ 2K అంటే -14 వెళ్ళిపోతుంది కదా! ఇది ఇందాక చేశాను. సో, 0 నుంచి 0 మినిమమ్ ఆఫ్ K, S 0-4 రేంజ్‌లో వెళ్తుంది. యాహ్! సో, ఈ టెస్ట్ కేస్ తీసుకుంటే నీకు సగమే అర్థమైద్ది. ఇంకో టెస్ట్ కేస్ తర్వాత తీసుకుందాం. ప్రస్తుతానికి ఈ టెస్ట్ కేస్ సాల్వ్ చేసి చూపిస్తా. లేదంటే మనమే తీసుకుందాం. S వాల్యూ సమ్ 14 తీసుకుందాంరా. ఓకేనా? 14 తీసుకుందాం. సో, నీకిక్కడ ఇటరేషన్ రేంజ్ వచ్చేసరికి 0-9 వస్తది. ఆ! సో, ఇక్కడ మనం ఫస్ట్ K వాల్యూ 1 తీసుకున్నాం అనుకో. అంటే Z వాల్యూ 1. అదే Z వాల్యూ 1 తీసుకుంటాం ఫస్ట్. Z వాల్యూ 1 తీసుకున్నప్పుడు C వాల్యూ ఏమైద్ది? 13 అయింది. 13 ఏంటి? 13 గ్రేటర్ థాన్ K ఇక్కడ ఈ కేసు. సో, X+Y ఈక్వల్ టు 13 నీకు 0 అంటే 0-9 నంబర్స్‌లో ఎన్ని నంబర్స్‌తో యాడ్ చేయొచ్చు నువ్వు 9ని? ఇప్పుడు ఆహ్, ఎయిట్ 9+4 1+12 కాదు నీకు Xకి, Yకి 8+5 7+6 6+7 5+8 4+9 ఎన్ని వాల్యూస్ వచ్చినియి? 1, 2, 3, 4, 5, 6 6 వాల్యూస్ వచ్చినియి మొత్తం ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సి వాల్యూ ఇంకోటి తీసుకుందాం. అంటే ఇప్పుడు X+Y ఈక్వల్ టు 14 తీసుకుందాం. లేదా 12 తీసుకుందాం. 12 తీసుకున్నప్పుడు 9, 3, 8, 4, 7, 5, 6, 6, 5, 7, 4, 8, 3, 9 ఎన్నొస్తాయి? 1, 2, 4, 5, 6, 7 వచ్చినియి ఇక్కడ మొత్తం. 7 వచ్చినియి ఇక్కడ. ఇక్కడ 6 వచ్చినియి. ఇక్కడ 7 వచ్చినియి. సో, దీన్ని మనం ఎలా తీసుకోవచ్చంటే ఇప్పుడు K వాల్యూ 9 కదా! 2 ఇంటూ K ఎంత? 18 అంటే ఇది 2 ఇంటూ K ఎందుకు తీసుకుంటున్నాం? 0 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు C లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2K. సో, ఇప్పుడు 2K మైనస్ C చేస్తాం. 2K మైనస్ C ఎంత? అంటే ఇక్కడ మన C వాల్యూ 12. 18 మైనస్ 12 ఎంత? 6. 6 ప్లస్ 1 ఈక్వల్ టు 7 కదా ఇక్కడ. ఓకేనా?
ఇక్కడ సి వాల్యూ అంతా 13, 2k మైనస్ 13 అంటే 18 మైనస్ 13 అంత 5, 5 ప్లస్ 1 6. ఇది ఏ కేసులో? ఇఫ్ సి గ్రేటర్ దాన్ కే కేసులో. అర్థమైందా? సి గ్రేటర్ దాన్ కే కేసు అయితే ఇట్లా వస్తుంది. ఇంకో కేసు తీసుకుందాం, సి లెస్ దాన్ కే కేసు తీసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4 వచ్చింది మనకు వచ్చింది. 0 4 1 3 2 2 3 1 4 0. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 వచ్చినాయి ఇక్కడ. ఓకేనా? ఇంకో కేసు తీసుకుందాం, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 7 తీసుకుందాం, లేదా 6 తీసుకుందాం. ఓకే, 6 అనుకుందాం. 0 6 1 5 2 4 3 3 4 2 5 1 6 0. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 వచ్చినాయి. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి? ఇఫ్ సి లెస్ దాన్ కే అయితే సి ప్లస్ 1 ఎలిమెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాక్సిమం ఆఫ్ 0 కామా ఎస్ మైనస్ 2k నుండి మినిమం ఆఫ్ కే కామా ఎస్ ఐ ఈక్వల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ ఆన్సర్, ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ టు 0 ఫస్ట్. ఇక్కడ నుంచి ఎటరేట్ అయినప్పుడు ఇఫ్ ఒకటి ఇక్కడ ఒక వేరియబుల్ తీసేసుకో, ఇంటూ సమ్ సి ఈక్వల్ టు ఎస్ మైనస్ ఐ. సో ఇఫ్ సి వాల్యూ గ్రేటర్ దాన్ కే అయితే ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు 2k మైనస్ సి ప్లస్ 1. కాని పక్షంలో ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు సి ప్లస్ 1. మనం ఇంకో కేసు మర్చిపోయాం. సి ఈక్వల్ టు కే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9, 0 కామా 9 8 కామా 1 అదే 1 కే ప్లస్ 1. సో అప్పుడు నీకు ఎల్స్ కేసులో ఇంకా సో ఈ కోడ్ కరెక్ట్, ఎల్స్ కేసు కరెక్ట్ అయింది. సి గ్రేటర్ దాన్ కే అయితే ఇది, ఎల్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ 1. రిటర్న్ ఆన్సర్. అంతే, అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు కోడ్ రాసి చూద్దాం. ఇంటూ కే కామా వస్తు సి కే ఎస్ ఇంకా స్టార్ట్ ఈక్వల్ టు maximum of 0 comma s minus 2 into k. Minimum equal to minimum of minimum into and equal to min of k comma s for answer equal to 0 into I equal to start I less than or equal to and I plus plus into c equal to s minus 5. If c greater than k, answer plus equal to 2 into k minus c plus 1 LG. Answer plus equal to c plus 1. Your answer. Okay.
రికార్డింగ్ ఆపి.